audio jungle. మా ముఖ్యమంత్రి గారికి నాతో మొదటి విభేదం ఏంటంటే అమరావతి క్యాపిటల్ కట్టాలనుకున్నాను. నాకు వారు చెప్పింది ఏంటంటే ఒక 1400-800 ఎకరాలు డీనోటిఫైడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే దాన్ని డీనోటిఫై చేయొచ్చు, అక్కడ అమరావతి కట్టచ్చు, అసలు ఏం అవసరం లేదని చెప్పి అలా స్టార్ట్ చేసిన క్యాపిటల్ 54,000 ఎకరాలు అయింది, తర్వాత 1,00,000 ఎకరాలు అయింది. అది అక్కడ అవ్వలేదు. అవన్నీ ఏమన్నారు, మాకు తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఇచ్చిన భూములు మేము డెవలప్ చేసుకుంటాం అంటే ఇష్టపడి ఇచ్చారు. నేను కాముకున్నాం, మీ ఇష్టం. అప్పటికి ఇది పర్యావరణం దెబ్బ ఉండడం తెలిసినా కానీ అందరూ ఆలోచించింది ఏంటంటే రైతులు భూములు ఇచ్చేయచ్చు, రైతు ఓనర్స్ భూములు ఇచ్చేయచ్చు. కానీ దాని మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, దాని మీద ఆధారపడ్డ అనేక చిన్న చిన్న ఇవి ఉంటాయి సమూహాలు, వాటిని పరిగణలో తీసుకోలేదు. ఇంక నేను ఆ రోజు నేను మాట్లాడలేకపోయింది, చూశాను. ఏదైనా మాట్లాడితే ఏమంటారు, వీడు కమ్యూనిస్టు, వీడు ఎదుగుదల రానివాడు, వీడికి అభివృద్ధి రాదని మళ్ళీ అట్లా కూడా మాట్లాడారు పేపర్స్. సరే కాదు అయిపోయాక ఆ మారుమూల ఉండవల్లి అనే గ్రామంలో, పెనుమాక, బేతపూడి గ్రామంలో మన ఫోటోలు పెట్టేవాడు. జనసేన జెండాలు పెట్టి నన్ను అడిగేవాడు, నువ్వు అడుగుతా ఉన్నావు కదా వీళ్ళు తప్పులు చేస్తే మనకు అన్యాయం జరుగుతుంది, రా బయటికి రా అంటే ఆ రోజు బయటకు వచ్చాను 2015. వాళ్ళు అడిగింది ఏంటంటే మేము ఒక చిన్న సెంటు భూమిలో రోజుకి 4,000 సంపాదించే రైతులు కూడా ఉన్నారు. అక్కడ కాయగూరలు పండిస్తారు, పూల తోటలు పెడతారు, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు, అనేక చేస్తే ఆ భూములు కూడా కావాలంటే ఇన్ని వేల ఎకరాలతో పాటు ఒక చిన్న పార్టీ కమతా ఉన్న అనేక మంది చిన్న చిన్న రైతులు వాళ్ళ భూములు కూడా తీసుకోవాలంటే నేను ఆ రోజు వాళ్ళు తెలియని తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిశాను. వారు చెప్పారు, మీరు మటుకు భూసేకరణ చట్టంగానే వాళ్ళ మీద ప్రయోగిస్తే నేను బయటకు వచ్చి వాళ్ళ తరపున పోరాటం చేస్తాను, అప్పుడు ఎలా ఉంటుందో నేను చెప్పలేను సార్ అంటే, అందుకని మీరు వాళ్ళు ఇష్టపడితే తీసుకోండి, అంతేగాని మీరు బలవంతంగా భూసేకరణ చట్టం పెడితే మటుకు ఖచ్చితంగా బయటకు వచ్చి వాళ్ళ తరపున పోరాటం. కానీ ముఖ్యమంత్రి గారు కూడా చాలా మొండి వ్యక్తి. ఈరోజు మళ్ళీ భూసేకరణ చట్టం పెడతామని ప్రయోగిస్తూ ఉన్నారు వాళ్ళ మీద. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏ ప్రాజెక్ట్స్లో, ఇందాక మనం ఎస్కోట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఉదాహరణకి జిందాల్లోనే ఫ్యాక్టరీ పెడతా అని చెప్పారు, మన తాడిపూడి రిజర్వాయర్ ఇవన్నీ చూసి వచ్చాను. వెళ్తే భూములు తీసేసుకుంటారు, ముందు పరిశ్రమలు పెడతారో లేదో తెలియదు, ఒక ప్లాన్ వేస్తారు, ఈ భూములు ఇక్కడ కావాలి. దాదాపు 3,800-400 ఎకరాలు భూసేకరణ చేశారు. స్థానిక నాయకులకి ముడుపులు ఇచ్చేశారు. ఒక్క రిజిస్ట్రేషన్ చేయించినందుకే 5 కోట్లు ఇచ్చారు అక్కడ ఒక వ్యక్తికి ఎస్కోట్. పోనీ పరిశ్రమలు కట్టారా? కట్టలేదు. ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు. ఈ రోజుకి భూములు పోలేదు, సాగు చేసుకొని ఇచ్చారు, రైతుల్ని సాగు చేసుకొని ఉంటారు. అవి దిబ్బల్లాగా కూర్చోబెట్టి అవి వాటిని నిరుపయోగంలో పెట్టేస్తారు. రైతులకి పంచి పరిశ్రమలు పెట్టరు. మరి దేనికంటే ఫైనల్ కూర్చోమని ముక్కలుగా చేసి రియల్ ఎస్టేట్కి అమ్మేయడానికి. నాకు ఇది ఎదుర్కోవాలని నాకు చాలా రోజుల నుంచి కోరిక. వెయిదర్ మీరు భూమి తీసుకుంటే వెంటనే ఉపయోగించండి, ప్రత్యేక పరిస్థితులు మీరు ఉపయోగించకపోతే మీరు ఖచ్చితంగా దాన్ని తిరిగి రైతులకు ఇవ్వాలి. దానికి జనసేన ఇందాక వారు చెప్పింది ఏంటంటే, ఏ భూములనైతే విజయనగరంలో కానీ పరిశ్రమల పేరు మీరు తీసుకున్నారో అవి మీరు వాడనప్పుడు మీరు ఖచ్చితంగా జనసేన పార్టీ ఆ భూములు ప్రభుత్వం వస్తే ఆ భూములు తిరిగి రైతులకి తిరిగి సాగు చేసే పరిస్థితిని ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే ఇప్పుడు తాడిపూడి రిజర్వాయర్, మనం ఈ పాడేరు అరకు వెళ్ళినప్పుడు అక్కడ బాక్సైట్ మైనింగ్ తవ్వేస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు, నేను 2009-11లో నేను అమెరికాలో ఉన్నాను. ట్విన్ టవర్స్ బద్దలుకొట్టడం మన బ్లాస్ట్ జరిగినప్పుడు నేను జస్ట్ ఒక 4 రోజుల్లో 4 రోజుల ముందే నేను లాస్ ఏంజలీస్కి వెళ్ళాను, న్యూయార్క్ నుంచి. ఆ ట్విన్ టవర్స్ విమానం బద్దలు కొట్టేసిన తర్వాత ఒక వారం రోజులను అది అయిపోయిన వెంటనే యాంథ్రాక్స్ అటాక్ అమెరికాలో స్టార్ట్ అయింది. ఏంటి ఒక చిన్న వైట్ కవర్ వస్తుందంట, పొడి ఉంటుందంట, దాన్ని టచ్ చేయగానే యాంథ్రాక్స్ వస్తుంది. అది ఒక లాంటి ఒళ్ళంతా బొబ్బులు వచ్చేసి జబ్బు, చచ్చిపోతారు. అది టెర్రరిస్ట్ అటాక్ అన్నాడు. నాకు అందుకని యాంథ్రాక్స్ అక్కడ గుర్తుండిపోయింది. ఆ యాంథ్రాక్స్
ఇక్కడ అరకుకి ఎలా వస్తుంది నాకు అర్థం కాదు. అరకులో కొత్తగా జీవన విధానాలు మారలేదు. వారి జీవన విధానాలు అంతకుముందు ఎప్పుడు ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరి సడన్గా అరకులో యాంథ్రాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నెమ్మది అక్కడ ఏం చేశారు, అక్కడ గిరిజన చట్టాలని బలహీనం చేశారు. వాళ్ళ చట్టాలు వాళ్ళ భూములు వాళ్ళకి కాదు బయట కూడా తీసేసుకోవచ్చు, ఇలా చట్టాలని బలహీనపరిచే పరిస్థితులు ఇవన్నీ చూస్తే శ్రీకాకుళంలో కూడా వంశధార ఉంది. ఈ రోజుకి వంశధార ప్రాజెక్ట్ అవ్వలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుల్ని వీళ్ళు చేయరు అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్తున్న రైతులు ఎంత బాధ అంటే, సార్ ఇంకా మేము వాళ్ళు ప్రాజెక్ట్ కట్టట్లేదు, 10 మందికి ఉపయోగపడుతుంది, మేము వదిలేసుకుంటాం. కానీ మా భూములను కూడా మా ఇళ్ళల్లో మమ్మల్ని ఒక 2-3 రోజులు చెప్పి బద్దలు కొట్టి మొత్తం కూల్చేశారు మా ఇల్లు. పండగ రేపు సంక్రాంతి పండగ ఒక 3 రోజులు అంటే కూల్చేసేస్తారు మా ఇల్లు. ఈ రోజుకి పాపం రైతులు ఎలా ఉన్నారంటే, నేను పిల్లనిచ్చిన నా కూతురికి పెళ్లి చేశాను, నేను ఒక మామగారిని, నాకు ఇల్లు లేక ఎక్కడో ఒరిస్సాలో నాకు నా భార్య తాలూకు తండ్రింటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది నా పరిస్థితి. అంటే ఇన్ని ఎకరాలు ఉన్న ఇంత సంపద ఉన్న రైతులు కూడా ప్రభుత్వ విధి విధానాల వల్ల వారికి సరైన పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చట్టం పెట్టి అధికారులు అందరి ద్వారా బెదిరించి భయపెడుతుంటే అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా అనిపించింది. మాట్లాడాలి వీళ్ళ గురించి. నేను ఎందుకు జనసేన పార్టీ పెట్టానంటే ఇలాంటి సమస్యలు కోకొల్లలు అనేకం. అరకుకి వెళ్తే అక్కడ ప్రాంతాలకు వెళ్తే నా బిడ్డంత వయసు నా బిడ్డ ఉన్నాడు, చూస్తే ఒళ్ళంతా పొక్కులు, మొత్తం ఒళ్ళు స్కిన్ డిసీజెస్. ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు, ఏమి ఇంతే అంటారంట. నేను అన్నాను డబ్బులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, 100 పడకలు కాదు 30 పడకలు 100 పడకలు చేశారు. కానీ డాక్టర్స్ లేరు, ఎక్విప్మెంట్ లేదు, చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఏ నిధులు ఉన్నా రానివ్వండి, గిరిజన సంక్షేమ సంబంధించిన ఐటీడీఏ సంబంధించింది ఆ నిధులు రావంటారు. కొన్ని ఆ నిధులు వాళ్ళకి వెళ్ళకపోతే ఏం చేస్తారు, యువత గంజాయి సార్కి వెళ్తారు. ప్రభుత్వాలు చేసిన తప్పులకి యువతను ఎలా పడతారనేది మన అరకు చూపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ అడిగింది ఏంటంటే, మా మహిళలు కూడా ఆడపడుచులు కూడా మాకేం వద్దయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించి మాకు. వెళ్ళి 7 కిలోమీటర్ల లోపలికి వెళ్తే నన్ను ఆపారు. అన్ని మన మెయిన్ గ్రామాలు తిరిగిన తర్వాత దారులు ఇంకొకరు ఆపి అలా ఒకసారి లోపలికి తీసుకెళ్దామంటే వాళ్ళు చెప్పారు, నువ్వు మా సమస్యను అర్థం చేసుకుంటావు, నువ్వు చేస్తావు లేదో మాకు తెలియదు, ఎందుకంటే ప్రభుత్వం చేయడం నువ్వు ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రి కావు, కానీ నీలాగా వినేవాడు కూడా మాకు ఎవడు లేడు. జనసేన